ఉద్యోగిత, నిరుద్యోగిత, ముఖ్యంగా ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో ఈ ఉద్యోగిత, నిరుద్యోగిత అనేటువంటి అంశాలు చాలా ఆర్థిక వ్యవస్థని ప్రతిబింబించేటివిగా మనం చూడవచ్చు. అంటే అనాదిగా కూడా ప్రతి దేశంలో, ప్రతి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ మూలాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే వ్యవసాయ రంగము ఎక్కడైతే గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వృద్ధి చెందుతూ వచ్చినప్పుడు వ్యవసాయంతో పాటుగా పారిశ్రామిక రంగం కూడా వృద్ధి చెంది పారిశ్రామిక వ్యవసాయ రంగాలకు కావలసినటువంటి అవస్థాపన సౌకర్యాల కల్పన కోసం రోడ్డు నిర్మాణం, రవాణా, కమ్యూనికేషన్ అందించడం కోసం బ్యాంకింగ్ సదుపాయాలు, ఇన్సూరెన్స్ సదుపాయాలు, ఫైనాన్స్ సదుపాయాలు, త్రాగునీరు, సాగునీరు, విద్యుత్, ఈ అంశాలన్నీ కూడా వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడేటువంటి అంశం. అంటే వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగం నుండి సేవల రంగానికి మరి ఉపాధి అవకాశాలు తరలి రావడం, పెట్టుబడులు తరలి రావడం, ఉత్పాదకత తరలి రావడం, ఉత్పత్తులు తరలి రావడం అనేది మనం చూస్తూ వస్తుంది. అంటే ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, జనుము పరిశ్రమ ఉంది, ఉన్ని పరిశ్రమ ఉంది, నూలు పరిశ్రమ ఉంది, రైస్ మిల్స్ ఉన్నవి, మరి కాటన్ మిల్స్ ఉన్నవి, కాటన్ ఇండస్ట్రీస్. మరి వీటన్నిటికీ కావలసినటువంటి ముడి సరుకులను అందించేది ఎవరు? ఎక్కడ నుండి వస్తుంది? కాటన్ కావచ్చు, జూట్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇతరత్ర అనేక రకమైనటువంటి ముడి సరుకులని పారిశ్రామిక రంగాలకి, పరిశ్రమలకి కావలసినటువంటి ముడి సరుకులను అందించేటువంటి అత్యంత పెద్ద పరిశ్రమ ఏంటిది అంటే వ్యవసాయ రంగం. మరి వ్యవసాయ రంగానికి, ఉద్యోగితకి, నిరుద్యోగితకి సంబంధం ఏంటి? పెరుగుతున్నటువంటి జనాభాకి, మరి మారుతున్నటువంటి పరిస్థితులకి, పెరుగుతున్నటువంటి అవసరాలకి ఉత్పత్తి, ఉద్యోగిత అవకాశాలను కల్పించడం అంటే ప్రతి దేశానికి, ప్రతి ఆర్థిక వ్యవస్థకి ఒక ఛాలెంజ్ లాంటిదే, ఒక టాస్క్ లాంటిదే అని చెప్పవచ్చు. అంటే వ్యవసాయ రంగం లోపల వృద్ధి ఫలాలు కనుక అందినట్లయితే తద్వారా పారిశ్రామిక రంగానికి, పరిశ్రమలకి, ఎప్పుడైతే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మరి బలపడుతూ వస్తాయో, అభివృద్ధి చెందుతూ వస్తాయో, పటిష్టమవుతూ వస్తాయో, అప్పుడు ఉద్యోగిత, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. దాని ద్వారా పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి పెట్టుబడులు సులభమవుతాయి. అప్పుడు ఉపాధి అవకాశాలని, ఉద్యోగిత అవకాశాలని మరి అందించడానికి, సృష్టించడానికి చాలా సులభమైనటువంటి ఒక మార్గం ఏర్పడుతుంది. సాధారణంగా ఒక రోజులో 8 గంటల కాలం పాటు పని కల్పించినట్లయితే అతనికి సంవత్సరంలో దాదాపుగా సుమారుగా 180 రోజులకి పని తగ్గకుండా లభించినట్లయితే అతన్ని ఉద్యోగిగా మనం భావించవచ్చు. ఒక క్రమ పద్ధతి లోపల సమయం పాలన ఉంటుంది, పని దినాలు ఉంటవి, అతనికి అందించేటువంటి వేతనం కూడా ఉంటుంది.
ఇది ఉద్యోగిత అని మనం చెప్పుకోవచ్చు. అంటే మరి అన్ని రంగాల అభివృద్ధికి కావాల్సినటువంటి సేవలు, అన్ని రంగాలకు కావాల్సినటువంటి పెట్టుబడులు ఒకే సమయం లోపల అందిపుచ్చుకోవడం కూడా కొద్దిగా కష్టతరమే అవుతుంది. కానీ మరి పెరుగుతున్నటువంటి అవసరాల దృష్ట్యా, మారుతున్నటువంటి కాల పరిణామం దృష్ట్యా ప్రభుత్వాలు మరి ఉపాధి కల్పన చేయడంలో నిరంతరం కూడా కృషి చేయవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో పూర్తిగా వ్యవసాయ రంగం పైన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పైన పనిచేసేటువంటి జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంత ప్రెషర్ ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయ అనుబంధ రంగాలు తగ్గిపోయాయో, చిన్న తరహా కుటీర పరిశ్రమలు క్షీణించిపోయాయో, అప్పటి నుండి ఇక ఉద్యోగిత ఉపాధి అవకాశాల పైన ఎక్కువగా కూడా ఇక ఒక రకమైన ప్రెషర్ అనేది పెరగడం మొదలైంది. కాబట్టి మరి ఈ ఉపాధి అవకాశాలు అందుబాటులో లేకపోవడం వలన ఆర్థిక వ్యవస్థలో మరి అత్యంత క్లిష్టతరమైనటువంటి సమస్యలు, నిర్మాణాత్మకమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. తద్వారా మరి ఈ పని ఉన్నట్లయితే ఉద్యోగిత, పని లభించినటువంటి స్థితిని నిరుద్యోగిత అని మనం పిలుస్తున్నాం. మనం సాధారణంగా నిరుద్యోగిత అనేటువంటి పదానికి నిర్వచించడానికి ఒక వ్యక్తికి 15 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు ఉండి పని చేయాలనేటువంటి ఆసక్తి ఉండి, పని చేయగలిగే సామర్థ్యం ఉండి, పని చేయాలనే కోరిక ఉండి, సామర్థ్యం ఉండి, ఆసక్తి ఉండి, పని దొరకనటువంటి స్థితిని నిరుద్యోగం అంటారు. ఇది చాలా క్లిష్టతరమైనటువంటి సమస్య. మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా మనలాంటి అధిక జనాభా కలిగిన దేశాలలో పేదరికం, నిరుద్యోగం అనేది మరి ప్రభుత్వాలకి ఒక పెను సవాళ్ళుగా మారినటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు కూడా మరి ఈ అంశాలను కొంతకాలం మూలన పడేశాయా అనేటువంటి ఒక మనకి సందిగ్ధం కూడా రావచ్చు. ఏది ఏమైనా బిలో 60 ఇయర్స్, 15 సంవత్సరాలకు నిండి ఉండి, 60 సంవత్సరాల లోపు ఉండి, పని చేయగలిగే సామర్థ్యం ఉండి, పని చేయాలనే కోరిక ఉండి, ఆసక్తి, సామర్థ్యం, కోరిక ఉండి, పని లభించినటువంటి స్థితి, పని దొరకనటువంటి పరిస్థితిని నిరుద్యోగిత అంటారు. మరి సాధారణంగా పేదరికం, నిరుద్యోగం రెండు కూడా ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బరుసు లాంటివి. చాలా సూక్ష్మంగా మనం ఆలోచించినప్పుడు, మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒక మాట చెప్పుకున్నాం. ఒక వ్యక్తి ఎందుకు పేదవాడిగా ఉండిపోయాడు అంటే అతడు నిరుద్యోగి కాబట్టి. ఒక వ్యక్తి ఎందుకు నిరుద్యోగిగా మిగిలిపోయాడు, దానికి కారణం అతడు పేదవాడు కాబట్టి. అంటే హీఈస్ పూర్ బికాస్ హీఈస్ అన్ఎంప్లాయిడ్. హీఈస్ అన్ఎంప్లాయిడ్ బికాస్ హీఈస్ పూర్. ఈ పేదరికం మరి నిరుద్యోగిత అన్నది ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులాట. ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం పెరిగినప్పుడు నిరుద్యోగిత కూడా పెరుగుతుంది. నిరుద్యోగం పెరగడం వలన పేదరికం కూడా పెరుగుతుంది. ఇవి రెండు కూడా ఒక పాజిటివ్ కోణంలో పనిచేస్తాయి, నడుస్తాయి.
మరి ఏ దేశంలోనైనా కూడా రోజువారీ నిరుద్యోగిత ఉంటుంది, వారం వారీ నిరుద్యోగిత ఉంటుంది, నెలవారీ నిరుద్యోగిత ఉంటుంది, సంవత్సరానికి వార్షిక నిరుద్యోగిత కూడా ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తికి అన్ని పనిచేయడానికి అన్ని సామర్థ్యాలు, నైపుణ్యాలు ఉండి పని దొరకనటువంటి స్థితి చాలా క్లిష్టతరంగా గోచరిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో దేశ భవిష్యత్తుకై అది ఒక ఆటంకంగానే మారుతుంది అని మనం చెప్పవచ్చు. మరి నిరుద్యోగితకి అసలు ఎన్ని రకాలుగా ఉన్నవి, ఏ రకాలు, ఏం చెప్తున్నవి? సాధారణంగా నిరుద్యోగితలో చాలా రకాలుగా మనం చెప్పవచ్చు. వ్యవస్థాపరమైనటువంటి నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, సాంకేతిక నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత, ఋతు సంబంధ నిరుద్యోగిత, నిర్మాణాత్మకమైన నిరుద్యోగిత, అల్ప నిరుద్యోగిత అని ఇన్ని రకాల నిరుద్యోగితలు మనం డిస్కస్ చేయవచ్చు. మరి ఇన్ని రకాల నిరుద్యోగితలు ఉన్నప్పుడు ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఉదాహరణకి ప్రచ్ఛన్న నిరుద్యోగితని చూద్దాం. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి మిగులు శ్రామికుల యొక్క ఉత్పాదకత శూన్యం, జీరో. అంటే ఎవరి యొక్క ఉత్పాదకత శూన్యమైతే ఉంటుందో వ్యవసాయ రంగంలో వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని పిలుస్తాం అని అంటారు. మరి ఎలా ఉత్పాదకత అని తెలుసుకోవడం ఎలా? ఎస్, అదనంగా శ్రామికులు పనిచేయడం, అదనంగా ఉత్పత్తి జరగకపోవడం, రెండు ప్రమాదకరమైనటువంటి గండికలే. అంటే ఉద్యోగిత అన్నది మరి వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలలో ముఖ్యంగా వ్యవసాయం, పౌల్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, పశువుల పెంపకం, చేపల పెంపకం, ఇవన్నీ కూడా అడవుల పెంపకం, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంకి అనుబంధ పరిశ్రమలు వ్యవసాయ రంగం కిందికే వస్తాయి. కోళ్ళ పెంపకం, అన్నీ కూడా కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, అడవుల పెంపకం, ఈ అంశాలన్నీ కూడా మరి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలే. వీటిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, మెరుగుపరుస్తూ, సాంకేతిక నైపుణ్యం వైపు నడిపించే దశగా మరి అక్కడ శ్రామికులకు కావాల్సినటువంటి చైతన్యం, స్కిల్, నాలెడ్జ్ని అందిస్తూ, ట్రైనింగ్ అందిస్తూ మరి నిరుద్యోగితని తగ్గించడానికి ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలు కల్పిస్తూ ఉన్నాయి. అంటే ఏ దేశంలోనైతే నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుందో ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి ఎక్కువ కారణం కనిపిస్తుంది. అందులో మనలాంటి దేశాలలో కూడా మరి వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, స్థూల జాతీయోత్పత్తి, వ్యవసాయ రంగ ఆధారిత శ్రామికుల శాతం క్రమక్రమంగా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తుంది. అలా తగ్గిపోవడం అన్నది ఆర్థికాభివృద్ధికి ఒక సూచిక అయినప్పటికీ, అంటే ఉత్పత్తి పెరగాలి కానీ జీడిపి, స్థూల జాతీయోత్పత్తి కానీ శ్రామిక జనాభా కానీ గ్రాడ్యువల్గా తగ్గుతూ రావాలి.
ఇక్కడ వ్యవసాయ రంగంలో తగ్గుతూ రావాలి అంటే పారిశ్రామిక సేవల రంగాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, క్లిష్టతరం కావాలి, సమృద్ధిగా లభించాలి. ఆ సమయంలో వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగాలకు, పారిశ్రామిక రంగం నుండి సేవల రంగాలకు పెట్టుబడులు కానీ, మరి ఉత్పాదకాలు కానీ, శ్రామికులు కానీ తరలి వెళ్తూ ఉంటారు. చాలా సందర్భాలలో పేదరికం, నిరుద్యోగం అనేవి రెండు కూడా చాలా విలోమ సంబంధం కలిగి ఉంటాయి అని చెప్పవచ్చు. ఇంకా విలోమ సంబంధం అనడం కంటే ధనాత్మక సంబంధమే కలిగి ఉంటాయి అని చెప్పవచ్చు. మరి రోజువారీ శ్రామికుల శాతం, మరి వారం వారీ శ్రామికుల శాతం, నెలవారీ శ్రామికుల శాతం, వార్షికంగా పనిచేసేటువంటి శ్రామికుల శాతం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో. మరి ఒక్క ప్రచండ నిరుద్యోగితనే ఇంత ప్రభావం చూపిస్తుందా అంటే వ్యవస్థాపరమైనటువంటి నిరుద్యోగిత కావచ్చు, నిర్మాణాత్మకమైనటువంటి నిరుద్యోగిత కావచ్చు, మనలాంటి దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం వ్యవసాయ రంగాలు, పారిశ్రామిక రంగాలు, సేవల రంగాలు, మూడు రంగాలు కూడా బ్యాలెన్స్గా వృద్ధి చెందకపోవడం. బ్యాలెన్స్గా వృద్ధి చెందకపోవడం వలన ఇక్కడ ఈ అసమతుల్యం అనేది ఏర్పడుతుంది. అసమతుల్యం అనేది ఏర్పడడం వలన ఏర్పడేటువంటి నిరుద్యోగితనే వ్యవస్థాపరమైనటువంటి నిరుద్యోగిత, నిర్మాణాత్మక నిరుద్యోగిత పిలుస్తాం. తర్వాత సాంకేతిక నిరుద్యోగిత. సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఒక కంప్యూటర్ అనేది వచ్చింది ఒక ఆఫీస్లోకి, అక్కడ పనిచేసేటువంటి 10 మంది శ్రామికుల యొక్క ఉపాధి అవకాశాలను కొట్టివేసింది, ఎలిమినేట్ చేసింది. 10 మెంబర్స్ని, ఎంప్లాయీస్ని ఎలిమినేట్ చేసింది. దీని ద్వారా ఎంతో ఆర్థిక వ్యవస్థకి ప్రమాదంగానే ఉంది అని మనం చెప్పచ్చు. అంతేకాకుండా ఒక అంశమే కాకుండా మరి వివిధ రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వివిధ రంగాలలో, వివిధ అంశాలలో ఇన్నోవేషన్స్, ఇన్వెన్షన్స్, టెక్నిక్స్, టెక్నిక్స్, మోడర్న్ ఇన్పుట్స్, మోడర్న్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అన్నీ కూడా పారిశ్రామిక రంగంలోనూ, సేవల రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ రావడం వలన కొంత నిరుద్యోగిత అనేది ఏర్పడుతుంది, కొంత ఉపాధి అవకాశాలు అనేవి తగ్గిపోతున్నవి అని మనం చూడవచ్చు. అంతేకాకుండా చక్రీయ నిరుద్యోగిత. మరి చక్రీయ నిరుద్యోగిత అంటే దేన్ని పిలుస్తాం? దేనిని చక్రీయ నిరుద్యోగిత లాగని మనం భావించవచ్చు అంటే సాధారణంగా ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఒక 15 నుండి 20 సంవత్సరాల కాలానికి గాను ఏర్పడేటువంటి ఫ్లక్చువేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఫ్లక్చువేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి ఆయా రంగాలకి, ఆయా పరిశ్రమలకి కావలసినటువంటి ఇంబ్యాలెన్సెస్, ఫోర్స్డ్ ఫ్యాక్టర్స్ ఏవైతే పనిచేస్తాయో అవి ఒక 15 నుండి 20 సంవత్సరాల కాలం తర్వాత ఆర్థిక వ్యవస్థని బూమ్ స్టేజ్కైనా తీసుకెళ్తాయి, లేదా ఎకనామిక్ డిప్రెషన్ స్టేజ్కైనా తీసుకెళ్తూ ఉంటాయి. రిసీజన్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఎకనామిక్ డిప్రెషన్ కావచ్చు, రిసీజన్ కావచ్చు. మరి ఏమవుతుంది దీని ద్వారా? ఏమవుతుంది? ఇవి కూడా ఎటువంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తాయి? ఎస్, ఇక్కడ ఈ అంశాలు ముఖ్యంగా వ్యాపార చక్రాలకు సంబంధించినవి. అంటే వ్యాపార చక్రాల వలన ఏర్పడేటువంటి నిరుద్యోగితని చక్రీయ నిరుద్యోగిత అని మనం పిలుస్తూ ఉంటాం.
మరి ఈ వ్యాపార చక్రాలు అనేటివి ఎంత కాలానికి ఒక్కసారి వస్తాయంటే సుమారుగా 15 నుండి 20 సంవత్సరాల మధ్యలో ఇవి రిపీట్ అవుతూ ఉంటవి, ఏర్పడుతూ ఉంటవి. ఇంకా చక్రీయ నిరుద్యోగిత తర్వాత ఋతు సంబంధ నిరుద్యోగిత. మరి ఋతు సంబంధ నిరుద్యోగిత మనకి సాధారణంగా వర్షాకాలం, శీతాకాలం, వసంతకాలం, ఎండాకాలం అని 3 రకాలుగా మనం వర్గీకరిస్తాం. మరి ఈ 3 రకాల కాలాలలో, ఋతువులలో, సీజన్లలో మరి ఎప్పుడు ఎక్కువగా పని దినాలు తగ్గిపోతూ ఉంటాయి? ఎక్కడ పని దినాలు తగ్గిపోతూ ఉంటాయి? ఏ ఋతువు సమయంలో పని దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది? అంటే వ్యవసాయ రంగం యొక్క పనులు దాదాపుగా ఒక 6 నెలల కాలం పాటు అవి ఎక్కువ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత 6 నెలల కాలం గడిచిన తర్వాత వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి శ్రామికులందరూ కూడా అన్ఎంప్లాయీస్గానే మిగిలిపోతూ ఉంటారు. అనుబంధ పరిశ్రమల్లో పనిచేసేటువంటి వారు కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉంటారు. తద్వారా ఆ సమయంలో, ఆ సందర్భంలో కొంతకాలం వారికి పని లభించదు, కొంతకాలం వారికి పని దొరకదు. ఇలాంటి స్థితినే ఋతు సంబంధ నిరుద్యోగిత అంటారు. ఇంకా అల్ప నిరుద్యోగిత అని కూడా, అంటే సంగోష్ఠ నిరుద్యోగిత అని కూడా. సాధారణంగా అల్ప నిరుద్యోగిత అంటే ఎవరైతే వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు బ్యాలెన్స్గా, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్కు బ్యాలెన్స్గా వాళ్ళకి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి లేవో లేకుంటే రావో అటువంటి వారిని కూడా కొద్దిగా ఈ రోజుల్లో మనం ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మనం చెప్పచ్చు. అంటే ఇటువంటివన్నీ కూడా మరి నిరుద్యోగితని బలపరుస్తూ ఉంటుంది. సాధారణంగా ఇక్కడ ఎందుకు ఈ వ్యాఖ్యలు మనం చేయడం జరుగుతుంది అంటే, స్వాతంత్రం అనంతరం మరి ట్వింకిల్ డౌన్ థియరీ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని దాదాపుగా ఏ దేశంలో కూడా రాజకీయ నాయకులు ఈ సిద్ధాంతాన్ని పాటించి ఉండకపోవచ్చు. అటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏముంది అంటే కొంతకాలం తర్వాత ఆటోమేటికల్లీ ఇంకా అవకాశాలు తగ్గిపోవడం అనేది ప్రారంభం అవుతుంది. సాధారణంగా ఏ వ్యక్తి అయితే మంచి అర్హతలు, మంచి నైపుణ్యం, మంచి ప్రావీణ్యం కలిగి ఉంటాడో అతని యొక్క క్వాలిఫికేషన్స్కి, అతని యొక్క అర్హతకి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండాలి. కానీ అలా ఉన్నాయా అనేది కూడా ఈరోజు మనకు ఒక పెద్ద ప్రశ్న. మరి నిరుద్యోగితానికి ముఖ్యంగా ఎటువంటి కారణాలు ఉంటాయి, ఏ కారణాల వలన మరి నిరుద్యోగిత అన్నది ఎక్కువగా పెరుగుతూ వస్తుంది అనేటువంటి అంశం కూడా మనం చూడవచ్చు ఈరోజు. అంటే చాలా కారణాలు ఉన్నాయి నిరుద్యోగిత పెరగడానికి, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, అంటే మరి ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం ఎందుకు తగ్గిపోతున్నాయి? జనాభా పెరగడం,
జనాభా పెరగడంతో పాటుగా విద్యా విధానం, అంటే ఈ విద్యా విధానం, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా మరి నిరుద్యోగితను ఇంకా పెంచే దిశగానే పనిచేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎల్పిజి మోడల్ కావచ్చు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు, ఎల్పిజి మోడల్ అంటాం. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా, అందులో ముఖ్యంగా జనాభా పెరుగుదల, అంటే శ్రామిక ఇంక్రీజ్ లేబర్ ఫోర్స్ అని చెప్పొచ్చు. శ్రామికుల యొక్క శాతం పెరగడం, దేనికంటే పెరగడం? ఉపాధి అవకాశాల కంటే ఎక్కువ పెరగడం. సాధారణంగా జనాభా పెరుగుతుంది అంటే ఆటోమేటికలీ లేబర్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి ఈ సమస్యలను? అంటే ఎప్పుడైతే ఒక ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలదొక్కుకోవాలి అంటే పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, పేదరిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఇవన్నీ కూడా, అంటే సాధారణంగా ఒక మంచి ఆర్థిక వ్యవస్థని మనం చూడాలి అంటే ఈ 4 ఫ్యాక్టర్స్ని కూడా ఎలిమినేట్ చేయాలి, తగ్గించాలి, డిక్రీజ్ చేయాలి. కానీ ఈరోజు అటువంటి సందర్భం మనకు కనిపించడం లేదు. మనం సాధారణంగా ఎక్కడైనా కూడా, ఏ సెక్టార్లో అయినా కూడా వ్యవసాయ రంగం అనేది కీలకమైనటువంటి భూమికని పోషిస్తూ వస్తుంది. ఎందుకంటే వ్యవసాయ రంగం నుండి వచ్చినటువంటి మిగులు పారిశ్రామిక రంగానికి తరలిపోతుంది, పారిశ్రామిక రంగం నుండి వచ్చిన మిగులు సేవల రంగానికి తరలిపోతూ ఉంటుంది. ఇది ఒక ట్రెడిషనల్ ప్రిన్సిపల్. మరి శ్రామిక శాతం పెరగడం వలన ఆటోమేటికలీ శ్రామిక జనాభా పెరగడం వలన ఆటోమేటికలీ నిరుద్యోగం అనేది పెరుగుతూ వస్తుంది. అంతేకాకుండా జనాభా పెరుగుదల, మరి జనాభా పెరుగుదల కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణమే. ఈరోజు జనాభాని నియంత్రించడం అనేది ఒక పెద్ద సమస్యగానే ఉన్నది. దాదాపుగా 1952 నుండి 1952 నుండి కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా మరి ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలని పెంచుతూ నిరుద్యోగితను తగ్గించడానికి కృషి జరుగుతూనే ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా నిరుద్యోగిత అన్నది ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయింది. కారణం జనాభా పెరుగుదల. ఎందుకు? 1951లో భారతదేశ జనాభా జస్ట్ సుమారుగా 36 కోట్లు ఉండేది. అది 1991 వచ్చేసరికి దాదాపుగా 84 కోట్లకు పెరిగింది. మరి 2001కి వచ్చేసరికి 102 కోట్లకు పెరిగింది. మరి 2011కి వచ్చేసరికి 121 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 2021కి వచ్చేసరికి 137 కోట్లు, అంటే సుమారుగా 140 కోట్ల జనాభా ఇప్పుడు మన దేశంలో ఉంది. మరి 1951 నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఎంత జనాభా పెరుగుతూ వచ్చింది అన్నది మనం గమనించవచ్చు. మరి జనాభా రేటు పెరుగుతున్న రేటుకి మరి ఉద్యోగిత రేటు కూడా ఉంటే ఇంకా ప్రాబ్లం లేదు. కానీ ఉందా? లేదు. కాబట్టి మరి అత్యంత కఠినమైనటువంటి విషయాలు మనకు గోచరిస్తాయి, ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలలో.
అంతేకాకుండా మరొకటి మన విద్యా విధానం. మరి ఎందుకు విద్యా విధానం కూడా నిరుద్యోగితకి ఒక కారణం అంటున్నాం? అవును. 10+2+3 అని, కొటారి కమిషన్ 1962 అని, మెకాలే విద్యా విధానం 1844 అని. అంటే ఈ అంశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఒక విద్యార్థిని ఒక పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా తయారు చేయలేకపోతున్నాయి. ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ కావాలి. మల్టీ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ కావాలి. కానీ మనకి జరుగుతుందా? లేదు అని మనం చెప్పొచ్చు. తద్వారా మరి ఏం జరుగుతుంది? అంటే ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగిత పెరుగుతూ వస్తుంది. అంటే ఎందుకోసం ఇక్కడ అంటే ఇక్కడ కావాల్సింది మనకు వృత్తిపరమైనటువంటి విద్యా విధానాన్ని అవలంబించాలి. స్వయం ప్రతిపత్తిన చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు స్థాపనకు కావాల్సినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందించే విధంగా దిశగా విద్యా విధానం ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఒక విద్యా విధానం అనేది లేకుండా పోతుందో అక్కడ నిరుద్యోగిత అన్నది విలయతాండవం చేస్తుంది. అంటే ఎందుకు ఇక్కడ మనం అంత స్పెషల్గా చెప్పుడు జరుగుతుంది? దానికి ఇది కారణం ఏంటి అసలు అంటే ఇది కారణం ఒకటి. ఎప్పుడైతే విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేదా డిగ్రీ కాలేజీ, ఇంటర్మీడియట్, 10th క్లాసు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకి కావాల్సినటువంటి ప్రజా అవసరాలకి కావాల్సినటువంటి మరి గ్రౌండ్ లెవెల్లో సదుపాయాలను కల్పిస్తుంది. అంతేకాకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ జరగాలి, పెరగాలి. మనం మన విద్యా వ్యవస్థ గురించి, మన విద్యా రంగం గురించి మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. మన విద్యా వ్యవస్థ మనల్ని పట్టభద్రుల్ని చేస్తుంది. పట్టభద్రుల్ని చేస్తుంది కానీ పొట్టభద్రుల్ని చేయట్లేదు. మరి పొట్టభద్రుల్ని అంటే ఏంటిది? ఎందుకు పుట్టభద్రుల్ని అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది? అంటే ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి విద్యా వ్యవస్థ అన్నది, విద్యా విధానం అన్నది, విద్యా రంగం అన్నది మనల్ని పట్టభద్రుల్ని చేస్తుంది తప్ప మనల్ని పుట్టభద్రుల్ని చేయట్లేదు. కాబట్టి నిర్దేశం పెరుగుతుంది. ఇంకా ప్రపంచీకరణ కావచ్చు, లేదా ప్రైవేటీకరణ కావచ్చు, లేదా ఈ ఎల్పిజి మోడల్ కావచ్చు. మనం మామూలుగా 1991లో అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ మోడల్లో మనకి ఉపాధి అవకాశాలు అన్నవి ఏమయ్యాయంటే క్షీణించిపోయాయి, తగ్గిపోయాయి, కుంచుకుపోయాయి. మరి ప్రైవేట్ రంగం కావచ్చు, ఇటు ప్రభుత్వ రంగం కావచ్చు, ఇవి రెండు కూడా మరి ఇంకా వ్యవసాయ రంగంతో పాటుగా, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో పాటుగా, పారిశ్రామిక రంగంతో పాటుగా ఇవి కూడా కొంత సమాజం పైన, ఆర్థిక వ్యవస్థ పైన కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అని మనం చూడవచ్చు. మరి ఎట్లా చూడవచ్చు అంటే ఒక్క నిరుద్యోగిత విషయంలోనే మనం ఈ అంశాన్ని చూడవచ్చు. మరి మిగిలిన విషయాలలో ఎస్ ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు పెరుగుతున్నది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మరి ఉత్పత్తి ఒకటే కాదు, లాభాలు ఒకటే కాదు, ఇక్కడ ఉపాధి అవకాశాల కల్పన కూడా జరగాలి. దానికి ఈక్వల్గా బ్యాలెన్స్ అనేటువంటి అంశాన్ని మనం గుర్తు
చేసుకోవచ్చు. కాబట్టి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు కూడా ముఖ్యంగా నిరుద్యోగితను పెంచి పోషిస్తున్నాయి అని ఒక వాదన కూడా ఉంది. అంటే ఏ దేశంలోనైనా కూడా మరి ఈ 3 రంగాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ముందుకే చూపిస్తున్నాయి. కాబట్టి ప్రతి దేశంలో కూడా, ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా అక్కడ ఉన్నటువంటి జనాభాకి, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక విధానాలకి అనుగుణంగా ఉత్పత్తి పద్ధతుల ఎంపిక జరగాలి. అంటే ఉత్పత్తి పద్ధతుల ఎంపిక అంటే మనలాంటి అధిక జనాభా కలిగినటువంటి దేశాలన్నీ కూడా శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతులకి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఎక్కువ మూలధనం కలిగినటువంటి దేశాలన్నీ కూడా, ఎక్కువగా మూలధనం కలిగినటువంటి దేశాలన్నీ కూడా దేనికి ఇవ్వాలి ప్రాధాన్యత అంటే మూలధన సాంద్రత పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు అటు అనుకోకుండానే ఆటోమేటిక్గానే ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయబడుతుంది, పటిష్టం చేయబడుతుంది, అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ ఈ 3 అంశాలు కూడా నిరుద్యోగితకి కొంత కారణం అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో, ప్రైవేట్ రంగంలో ఎలా ఉంటుంది, సుమారుగా ఒక 6గురితోటి చేయించాల్సినటువంటి ఒక పనిని 6 శ్రామికులను తీసి పని చేయించుకోవాల్సినటువంటి సందర్భాన్ని అతను ఏం చేస్తారంటే ఒక 3 మెంబర్స్, ఒక 4 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా మొత్తం పని పూర్తి చేయించారు. మరి ఇటువంటి అంశాల దృష్ట్యా, ఇటువంటి విధానాల దృష్ట్యా ప్రభుత్వాలు కొంత తాత్కాలికంగా కొంత ఎస్కేప్ అవుతున్నాయి కావచ్చు, కానీ దీర్ఘకాలంలో మాత్రము ఈ ప్రశ్నలకి సమాధానం దొరకనటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది. కాబట్టి ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా ఇక్కడ మనం చెప్పుకునే విధంగా ఆర్థిక విధానాలని రూపొందించేటప్పుడు ఆయా దేశాల యొక్క జనాభా స్వభావాన్ని, ఉత్పత్తి స్వభావాన్ని, దాని యొక్క పరిణామక్రమాన్ని, పరిణామక్రమాన్ని అది అంచనా వేసుకుంటూ సౌకర్యాలని, అవస్థాపన పెట్టుబడులని కల్పిస్తూ ముందుకు పోవాలి. మరి ఈ జనాభా పెరుగుదల అన్నది, విద్యా విధానం అన్నది, సాంకేతిక పరిజ్ఞానం అన్నది, ప్రపంచీకరణ, మరి ఎప్పుడైతే ఏ దేశంలో అయితే ఈ అంశాలు ఎక్కువ ప్రభావితం చేయబడతాయో ఆ దేశంలో నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నిరుద్యోగం ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇంతకు మనం మాట్లాడుకున్నాం, చాలా అంశాలపైన అదొక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. గ్రోత్ రేట్ పైన కావచ్చు. కానీ మరి ఒక మాటలో చెప్పాలంటే కీన్స్ కూడా ఒక మాటలో, ఒక కీన్స్ వ్యూలో కూడా ఒక మాట చెప్పుకోవచ్చు మనం. కీన్స్ నేరుగా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంటి అంటే, సంపూర్ణ ఉద్యోగిత అన్నది సాధ్యం కాని విషయం అంటాడు. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, పరిలోకి తీసుకోవాలి. అంటే సంపూర్ణ ఉద్యోగిత అన్నది సాధ్యం కానటువంటి విషయం అంటాడు. అంటే అంతేకాదు, అతను చాలా విషయాలు చెప్పాడు. అందులో ఇది ఒకటి, లాంగ్ టర్మ్ లో ఆల్ ఆర్ డెడ్ అంటాడు. దీర్ఘకాలంలో ఏది కూడా ఉండదు. మరి సంపూర్ణ ఉద్యోగిత అనేది సాధ్యం కానటువంటి అంశమైనప్పుడు మరి ప్రభుత్వాలు ఏ విధంగా నడుచుకోవాలి అంటే, ప్రభుత్వాలు ఆయా ఆర్థిక వ్యవస్థల యొక్క పనితీరును,
మరి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి పద్ధతుల ఎంపిక అన్నది జరగాలి అని చెప్పొచ్చు. దీంతో పాటుగా మరి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతూ వస్తాయి. మనకు సాధారణ అంశాలే మనం ఇక్కడ డిస్కస్ చేశాం. మామూలుగా ముఖ్యంగా ప్రచ్ఛన్న నిరుద్యోగితాన్ని, వ్యవస్థాపరమైన నిరుద్యోగితాన్ని, చక్రీయ నిరుద్యోగితాన్ని, సంక్లిష్ట నిరుద్యోగితాన్ని, అల్ప నిరుద్యోగితాన్ని, ఋతు సంబంధ నిరుద్యోగితాన్ని, చక్రీయ నిరుద్యోగితాన్ని, సాంకేతిక నిరుద్యోగితాన్ని మనం డిస్కస్ చేశాం. మరి ఏ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామ క్రమమైనా ఆ దేశం అవలంబించేటువంటి ఉత్పత్తి పద్ధతుల ఎంపిక పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఆ దేశ ఆర్థిక భవిష్యత్తు. మరి ఈ సందర్భంలో కూడా ఎటువంటి సమస్యలు ఆర్థిక వ్యవస్థలలో తలెత్తుతాయి? ముఖ్యంగా మనం ముందు ఒక మాట చెప్పుకున్నాం. ఏంటి అంటే ప్రతి దేశం కూడా ఆయా దేశాల యొక్క జనాభా పరిణామ స్థితి స్థాయిని బట్టి ఉత్పత్తి పద్ధతి, మూలధన సాంద్రత పద్ధతి ఎంచుకోవాలా, శ్రమ సాంద్రత పద్ధతిని ఎంచుకోవాలా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే మరి శ్రమ సాంద్రత పద్ధతిని ఏ దేశాల్లో చూస్ చేసుకోవాలి అంటే శ్రమ సాంద్రత పద్ధతిని అధిక జనాభా కలిగిన దేశాలు చూస్ చేసుకోవాలి. మరి మూలధన సాంద్రత కలిగిన పద్ధతిని ఎవరు అంటే సంపన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అధిక ఆదాయం కలిగిన దేశాలు, అల్ప జనాభా కలిగిన దేశాలు మూలధన సాంద్రత పద్ధతిని అవలంబించారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలకి కొంత వెసులుబాటు దొరుకుతుంది. మరి ఆర్థిక వ్యవస్థలకి కొంత వెసులుబాటు దొరుకుతుంది అంటే ఏమవుతుంది అంటే అవి లాభాలు గడించడానికి, అవి ఉన్న సమస్యలని పరిష్కరించుకోవడానికి, అవి ఆర్థిక వ్యవస్థకి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరును అవి ఫాలో అవుతూ వస్తున్నాయి. అంతేకాకుండా ముందుగా మనం చెప్పుకున్నట్టుగా పేదరికం, నిరుద్యోగం రెండు కూడా ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ పురుషు లాంటివి. మరి ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ పురుషు లాంటివి అంటే వల్ల పాజిటివ్ రిలేషన్ కలిగి ఉంటాయి మళ్ళీ తిరిగి. అంటే మరి ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ పురుషు లాంటివి అంటే అర్థం ఇక్కడ ఎట్లా చేసుకోవాలి? ఒక అంశాన్ని తగ్గించగలిగినట్లయితే ఆటోమేటికలీ రెండో అంశం కూడా కొంత తగ్గిపోతుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ని కొంచెం తగ్గించినట్లయితే పావర్టీ తగ్గుతుంది, పావర్టీని కొద్దిగా కంట్రోల్ చేసినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది. అందుకే ఈ రెండింటికి మధ్యన అనులోమ సంబంధం ఉంటుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండింటి అంశాలకి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని ఆర్థిక వ్యవస్థ చాలా డీటెయిల్డ్గా కూలంకషంగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా మరి పేదరికం అన్నది పెరిగిపోవడానికి కూడా దారితీస్తుంది. అంతేకాకుండా మరి అసమానతలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అంటే అసమానతలు పెరగడం కూడా మన ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదు. మళ్ళీ అసమానతలు అనేవి కూడా ఆర్థిక వ్యవస్థని బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా రిజల్ట్స్. దేని రిజల్ట్స్ అంటే నిరుద్యోగానికి సంబంధించినటువంటి రిజల్ట్స్, ఫలితాలు. నిరుద్యోగం వలన ఏర్పడేటువంటి ఫలితాలు. అంతేకాకుండా
రెండు రకాలు కలిగినటువంటి విధానాలు ఇక్కడ అవలంబిస్తూ ఉంటాయి. అంటే ఎందుకోసం ఇక్కడ రెండు రకాల విధానాలను మనం చర్చ జరుగుతుంది అంటే చర్చిస్తున్నామండి. ఉపాధి అవకాశాలతో పాటుగా విద్యా అవకాశాలు, సాంఘికపరమైన పెట్టుబడులు అందిస్తూ మరి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ మరి సాంకేతిక పరిజ్ఞానానికి తోడుగా విద్యా విధానాన్ని మారుస్తూ రావాలి. కానీ మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ముఖ్యంగా ఎక్కువగా కూడా మూలధనం కొరతగా ఉండడం. మూలధనం ఎందుకు కొరతగా ఉంది మరి అంటే ఆదాయం అల్పంగా ఉండడం. ఆదాయం అల్పంగా ఎందుకు ఉంది అంటే ఉపాధి అవకాశాలు లేకపోవటం. ఏ దేశంలోనైనా ఒక పటిష్టవంతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఇటు పేదరికాన్ని అటు నిరుద్యోగాన్ని రెండు కళ్ళతోటి వాటిని పరిశీలిస్తూ ప్రతి ఆర్థిక వ్యవస్థలో ప్రతి ప్రభుత్వం కూడా శ్రద్ధ వహించేటువంటి సందర్భం. కానీ మరి మనకు స్వాతంత్రం వచ్చినా కానీ మన రాజనీతిజ్ఞులు ట్వింకిల్ డౌన్ థియరీని బిలీవ్ చేశారు. ఆ థియరీ ప్రకారంగా పేదరికం అనేది దానంతట అదే వస్తుంది, దానంతట అదే పోతుంది, వస్తుంది 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 కానీ పోతలేదు. ఇంకా ఇంకా వస్తుంది వస్తుంది అని పోతలేదు. మరి ఎట్లా మనం పోతే అనుకున్నాం కానీ పోతలేదు కాబట్టి ఏం చేద్దాం అన్నారు. అనుకుని ఏం చేశారు, గరీబీ హఠావో అన్నారు. హఠావో అంటే పోతుందా? పోలే. 20 సూత్రాల పథకం పెడుతున్నాం అన్నారు. పోయిందా? పోలే. మరి ఏం జరుగుతుంది అంటే మరి ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా వ్యవసాయ రంగంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలని, పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక అనుబంధమైనటువంటి చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు, మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి పరుస్తూ వాటిలో పోయి కొంత పెట్టుబడులు పెడుతూ వాటికి కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాన్ని కల్పిస్తూ మరి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ఉపాధి అవకాశాలు కూడా మరి పెంచగలిగినట్లయితే ఆ దేశం సౌభాగ్య దశ వైపు ప్రయాణం చేస్తుంది. అంటే మరి సౌభాగ్య దశ వైపు ప్రయాణం చేస్తుంది అంటే మరి ఇవన్నీ ప్రభుత్వాలు చేయట్లేదు అంటే ఎవరంటే ఆర్థిక మాంద్యమో లేదా ఇంకా మరొక దశకి ప్రయాణం చేస్తుంది అన్నట్టు. అంతే, చాలా సులభంగా మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మూలధనం ఎక్కువగా ఉండి ఉత్పత్తి రంగాలపైన మరి వ్యవసాయ రంగానికి కావలసినటువంటి విద్యుత్, వ్యవసాయ రంగానికి కావలసినటువంటి సాగునీరు, సబ్సిడీలు, పనిముట్లు వాళ్ళకి అందించడం ద్వారా కొంత ఉత్పత్తి పెరుగుతుంది. అనుబంధ పరిశ్రమలు బలపడుతూ వస్తాయి. మరి అనుబంధ పరిశ్రమలు బలపడకుండా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి సాధించలేము. వ్యవసాయ రంగాన్ని మరి అభివృద్ధి చెందకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి సాధించలేము, అభివృద్ధిలోకి తీసుకురాలేదు. ఎందుకోసం అంటే పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి ముడి సరుకులు, ముడి పదార్థాలు మొత్తం కూడా అందించేది వ్యవసాయ రంగమే. అందుకే ముందుగానే మనం ఒక చెప్పుకున్నాం ఏంటంటే జూట్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకుంటే కాటన్ ఇండస్ట్రీస్ కావచ్చు, షుగర్ ఇండస్ట్రీస్ కావచ్చు, రైస్ మిల్స్ కావచ్చు, ఇవన్నీ కావాల్సినటువంటి ముడి పదార్థాలు అన్ని కూడా ఎవరు ఇస్తున్నారు అంటే వ్యవసాయ రంగమే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్డ్, ఇక్కడ నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి రావాలి అంటే మరి వ్యవసాయ తీసుకురావడం, సమాన అభివృద్ధిని సాధించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కానీ ఈరోజు మరి రాజకీయ నాయకులు స్వార్థపూరితమైనటువంటి చింతనతోటి మరి ఈ ఉన్నటువంటి 3 రంగాలలో, వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలలో విపరీతమైనటువంటి ఒక గ్యాప్ తీసుకొచ్చి ఒక సంధి కాలాన్ని ఏర్పాటు చేసి
ఒక అసమతుల్యాన్ని క్రియేట్ చేసి ఇంకా ఎప్పటికీ కూడా బ్యాలెన్స్ చేయలేనటువంటి దిశగా మరి 3 రంగాలను కూడా తయారు చేస్తున్నారు. దీని ద్వారా పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగిత పెరుగుతుంది, అనేక రకమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అయ్యేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అలా కాకుండా మరి చాలా దేశాల యొక్క మనం అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క మనం అనుభవంలోకి తీసుకున్నట్లయితే ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ముందుగా వ్యవసాయ రంగ అభివృద్ధి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి వృద్ధి ఫలాలని పారిశ్రామిక రంగానికి తరలించి పారిశ్రామిక రంగంలో వచ్చినటువంటి ప్రతిఫలాలని మరి సేవల రంగం పైన వాళ్ళు ఖర్చు చేసినటువంటి సందర్భం. కానీ ఈరోజు మరి ఇది మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మరి మన దేశంలో ముఖ్యంగా ఇది చాలా ఒక జటిలమైనటువంటి సమస్యగానే దీన్ని ఇంకా తయారు చేశారు. అంటే పరిష్కరించడానికే సాధ్యం కానటువంటి ఒక సమస్యగానే తయారు చేశారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకి వలసలు, పట్టణ ప్రాంతాల నుండి ఇతర దేశాలకి వలసలు పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఒక రకమైనటువంటి ఏ కేటగిరీ క్వాలిటీ పీపుల్ అంతా కూడా మైగ్రేట్ అయ్యేటువంటి ప్రమాదానికి కూడా నిరుద్యోగిత మరి పేదరికం ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణమైనటువంటి పద్ధతులు, ఉత్పత్తి పద్ధతులు అన్నీ కూడా దోహదం చేస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు స్వాతంత్రానంతరం తీసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఎన్నో పథకాలు, మామూలుగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952లో తీసుకొచ్చిన తర్వాత, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ 1972, 67లో తీసుకొచ్చిన తర్వాత, అంత్యోదయ పథకం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, జవహర్ రోజ్గార్ యోజన, నెహ్రూ రోజ్గార్ యోజన, ఇందిరా ఆవాస్ యోజన, ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్ 1979లో తీసుకొచ్చిన 1980లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన, 83లో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన, స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ 1972లో, మార్జినల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ 1973లో, ఇలా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. 2006లో మరి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మెర్జ్ చేస్తూ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 100 days ప్రోగ్రామ్ అనేటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చినాం. ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలని 365 రోజులకు గాను ఒక 100 రోజులైన పని కల్పించేటువంటి ఒక దిశగా పనిచేస్తున్నటువంటి అతిపెద్ద ప్రోగ్రామ్గా మనం దీన్ని చూడొచ్చు. ఇటువంటి ప్రోగ్రామ్స్ పథకాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మనం అనుకున్నటువంటి రీతిలో మనకు టార్గెటెడ్గా మనం అభివృద్ధి చెందినటువంటి దేశాలలో లాగా ఇంకా మన దేశం కూడా ఇంకా అభివృద్ధిని సాధించడంలో కొంత వెనుకంజనే ఉంది అనేటువంటి అంశం మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వాలు ప్రజా అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలి. తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి ప్రజా విధానాలని, ప్రభుత్వ విధానాలని మరి రాజకీయ పరమైనటువంటి అంశాలుగా చూడకుండా మరి అక్కడ ఉన్నటువంటి ఒక శాశ్వత ప్రతిపాదికన, సమస్యలకి పరిష్కారం చూపెట్టడం అవసరం. మరి ఇప్పటికీ కూడా దాదాపు 2006 నుండి 2023 వరకు వచ్చిన ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూనే వస్తున్నాం. కానీ
సక్సెస్ కాలేకపోతున్నాం. కారణం ఎక్కడుంది అసలు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇన్ని కోట్ల రూపాయల ఆదాయాలు పెట్టుబడులు ఎటు తరలిపోతున్నాయి? ఎందుకు వృధా చేయబడుతున్నాయి? అంటే చాలా సమస్యలు మనల్ని మళ్ళీ రైజ్ అవుతుంటాయి. అనేక రకమైనటువంటి సమస్యలు మళ్ళీ మనల్ని వెంటాడుతుంటాయి. కాబట్టి ప్రతి ఆర్థిక వ్యవస్థ లోపల కూడా పేదరికం, నిరుద్యోగానికి కావాల్సినటువంటి 2 అంశాలకు కావాల్సినటువంటి చూచాయగా కాకుండా ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల మధ్యన ఉన్నటువంటి అసమతుల్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతేకాకుండా విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుద్ధం, వీటిపైన విద్యుత్తు, వీటిపైన ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ఎక్కడనైతే ఆర్థిక వ్యవస్థలో ఈ వీటికి చెప్పుకున్నటువంటి అంశాలపైన పూర్తిగా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేస్తాయో అప్పుడు నిరుద్యోగ సమస్య అన్నది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా చేస్తుంది. అలా కాకుండా ప్రభుత్వాలు మరి మనం లాస్ట్ క్లాస్లో అన్నట్టుగా కుండో కాడు ఉంటే మందో కాడు పెట్టడం లాగా కనుక ప్రవర్తించినట్లయితే, మరి ప్రేక్షక పాత్ర వహించినట్లయితే, మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అని ఇంకా మన ముందు తరాల వాళ్ళు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నిర్మాణాత్మకమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. మరి ఇక్కడ ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పథకాలు రూపొందించడం ఆధునిక ప్రభుత్వాల యొక్క బాధ్యత.